హలో ఎవ్రీవన్. పిల్లలకి 3 ఇయర్స్ వచ్చేసరికి ఆల్ఫాబెట్ నేర్పించుదామని, నంబర్స్ నేర్పించుదామని, రైమ్స్ నేర్పించుదామని అనుకుంటాం కదా. అది ఓరల్గా కూడా ఫస్ట్ ఓరల్గా నేర్పించుదాం అనుకుంటాం. తర్వాత స్లోగా రైటింగ్ పార్ట్ నేర్పించుదాం అనుకుంటాం కదా. సో వన్ కమ్స్ టు ఆల్ఫాబెట్స్ నేర్పించే ముందు మనము కొన్ని ప్యాటర్న్ లైన్స్ కూడా ఉంటాయి. ప్యాటర్న్ లైన్స్ కూడా మనం ఫాలో అవ్వాలి. ప్యాటర్న్ లైన్స్ మనం పిల్లలకి ఫస్ట్ నేర్పించవలసింది ప్యాటర్న్ లైన్స్ కనుక నేర్పించామంటే ఆల్ఫాబెట్ నేర్చుకోవడానికి వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. లైక్ స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ ఉంటుంది, లెఫ్ట్ కర్వ్ ఉంటుంది, రైట్ కర్వ్ ఉంటుంది. వీటికంటూ ఒక సపరేట్గా ప్యాటర్న్ బుక్ అని ఒకటి ఉంటుందండి మార్కెట్లో. ఆ బుక్ తీసుకొని ఫస్ట్ పిల్లలకి వాటిని ట్రేసింగ్ చేయించారనుకోండి, తర్వాత స్లోగా వాళ్ళకి గ్రిప్పింగ్ రావడం వల్ల అప్పుడు ఆల్ఫాబెట్ నేర్చుకున్నప్పుడు, రైటింగ్ పార్ట్ నేర్చుకున్నప్పుడు వాళ్ళకి ఫింగర్స్ కొంచెం ఈజీగా మూవ్ అవ్వడం వల్ల రైటింగ్ పార్ట్ కూడా బాగుంటుంది. లేదు ఈ ఫస్ట్ ప్యాటర్న్ ట్రేస్ చేయించుకుంటూ డైరెక్ట్గా ఆల్ఫాబెట్స్లోకి వెళ్ళిపోతే మాత్రం వాళ్ళకి రికగ్నైజేషన్ అయితే ఉంటుంది, ఆల్ఫాబెట్ అయితే వచ్చేస్తాయి, కానీ సరిగ్గా ప్రాపర్ లైన్ ఫార్మేషన్ ఉండదు, సరిగ్గా అది ఏలా ఉండదు, బీబీ ఇలా ఉండదు అనమాట. సో ఆల్ఫాబెట్కి ముందు ప్యాటర్న్ బుక్ ఒకటి ఉంటుందండి. ఆ ప్యాటర్న్ కనుక మనం పిల్లలకి నేర్పించితే వాళ్ళు కొంచెం ఈజీగా నేర్చుకోగలరు. అలాగే నెంబర్స్ కూడా రాయడానికి ఈజీగా ఉంటుంది, వాళ్ళు నెంబర్స్ కూడా ఈజీగా రాసేయగలరు. సో ఆ ప్యాటర్న్ బుక్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, లెఫ్ట్ కర్వ్, రైట్ కర్వ్ అనేది పిల్లలకి ఎలా ట్రేస్ చేయించాలనేది నేను ఫుల్ వీడియో పెడతాను, మీరు ఫాలో అప్ చేయండి. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్.